పీకేఆర్ గారిని చూడాలని జనం వెయిట్ చేస్తున్నారమ్మా. నువ్వు కూర్చుంటే వాళ్ళని ఎలా చేయమంటా. మీడియాని కిందకి రానివద్దని చెప్పారుగా. చెప్పానమ్మా, నువ్వే కూర్చో. సార్ అన్న పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, బయలుదేరారంట. ఏమా సత్య, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారని పిఎంఓ నుంచి కాల్ వచ్చింది. బతికినా సచ్చిన పీకేఆర్ లాగా ఉండాలి. గ్రేట్. వర్మ అంకుల్, ఇక్కడికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను, కానీ అతను మాత్రం రాకూడదు. ఎవరు? నేను చూసుకుంటాను. ఇక నా లిస్టులో ఆఖరుగా చెప్పబోయే వ్యక్తి. గత 6 ఏళ్లుగా ఇతని పేరు రాష్ట్రంలో కొంచెం గట్టిగానే వినబడుతుంది. అతి తక్కువ టైంలో పార్టీలో పట్టు, జనంలో ఆదరణ పొందిన మేధావి. ఇతని గురించి రీసెర్చ్ చేస్తే దుబాయ్ని హెడ్ క్వార్టర్గా చేసుకొని చాలా స్మగ్లింగ్స్ చేశాడని ప్రూఫ్స్ కూడా దొరికాయి. ద మోస్ట్ డేంజరస్ అండ్ మిస్టీరియస్ మ్యాన్, బ్రహ్మ. కంప్లీట్ కాంట్రాస్ట్ తో, డబల్ ఫేస్ తో ఉన్న వ్యక్తిని ప్రజల్లో దేవుళ్లా పేరు సంపాదించుకున్న పీకేఆర్ తన పక్కనే ఎందుకు పెట్టుకున్నాడు? పైగా పార్టీకి ట్రెజరీని చేశాడు. వీళ్ళిద్దరికీ ఏదో స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. మీకోసం పీక్ కోసుకోమంటే కోసేసుకుంటాను సార్, కానీ ఆ సత్యమ చెప్పిందని బ్రహ్మను ఆపితే జనాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రహ్మను ఆపడం నీ వల్ల కాదని స్ట్రైట్ గా చెప్పు. సార్ నువ్వు చెప్పబోయా? సార్, ప్రైమ్ మినిస్టర్ చాపర్ ఇప్పుడే ల్యాండ్ అయింది. ప్రోటోకాల్ పేరుతో బ్రహ్మను ఆపచ్చు. ఇది బాగుంది, నువ్వు వెళ్ళా పని మీద ఉండు. ప్రమోషన్ సంగతి మాత్రం పట్టించుకో. అది చూసుకుంటే నా ఐడియాలే కావాలి. శవాన్ని చూడటానికి ఎగేసుకుంటూ వచ్చారు యాదవలో. సార్, బ్రహ్మకార్ అప్రోచ్ రోడ్ లోకి ఎంటర్ అయిపోయింది సార్. సారీ సార్, పిఎం కాన్వాయ్ వస్తుంది. ఈ రూట్లో కార్లు అవి అలౌ చేయొద్దని పైనుంచి ఆర్డర్స్. ప్రోటోకాల్ కదా. ఏం చేద్దాం అన్నయ్య? ప్రోటోకాల్ కారుకే గాని నా కాళ్ళకు కాదుగా.
ఆ గోల? పిఎం వచ్చినా అంత అడావుడి ఉండదే. వచ్చేది బ్రహ్మ. సత్య, ఎంత ప్రయత్నించినా బ్రహ్మని ఆపలేకపోయామమ్మా. వెనక బ్రహ్మ, ఇలా రా. రా, ఆయనే మీ నాన్న. ఇలా రా నాన్న. ఒక్కసారి నాన్న అని పిలవరా. పార్టీ మెంబర్స్ అందరూ నెక్స్ట్ సీఎం నేనే అనుకుంటున్నారు. మహానుభావుడు ఆశీస్సులు, వీళ్ళ శ్రద్ధ, దేవుడు దయ మనదే ఉంది. అలాగే నువ్వు కొంచెం గట్టిగా నా గురించి ఆలోచిస్తే, అంటే కొంచెం అలా నన్ను సపోర్ట్ చేస్తే, ఇది కరెక్ట్ ప్లేస్ కాదనుకో. నేను అయ్యా, తలకొరి ఎవరు పెడతారో చెప్పండి, కార్యక్రమం ప్రారంభిస్తాను. రాహుకాలం వచ్చేస్తుంది. తలకోరి ఎవరు పెడతారంటారేంటి పంతులు గారు? మన పీకేఆర్ గారికి అల్లుడైనా కొడుకైనా అంతా జయ్యే కదా, తనే పెడతాడు. మీరు కానివ్వండి. లేదు వర్మగారు, మావయ్యకు కొడుకైనా కూతురైనా సత్యనే, తనే పెడుతుంది. అది కాదు జయ్, ఆడపిల్ల అయితే నేనే పెడతాను. మీ నాన్న గొప్ప లీడర్ అని నువ్వు గర్వపడాలి. కానీ ఆ గొప్ప లీడర్ కొడుకు నేనే అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు. ఏ హక్కు కోరకూడదు. ఎందుకమ్మా? నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు దేవుడు వచ్చి నన్ను అడిగారు, నేను నీ భర్తని అందరి కోసం పుట్టించినప్పుడు నీ దగ్గరే పెట్టుకున్నావేంటి అని. అప్పుడు నేనే మీ నాన్నని అందరి కోసం వెళ్ళమని చెప్పాను. నువ్వు కూడా అలాగే అనుకోవాలి. నిన్నటి వరకు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న పీకేఆర్ రేపటి నుండి చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన అధ్యాయంగా మారిపోయారు. లక్షలాది ప్రజల అశ్రు నయనాల సాక్షిగా శ్రీ పీకేఆర్ ఆత్మ అనంత లోకాలను చేరుకుంది. దివంగత
దివంగత ముఖ్యమంత్రి పీకేఆర్ చితికి ఆయన పెద్ద కుమార్తె శ్రీమతి సత్యప్రియ అంతులేని దుఃఖాన్ని దిగమింగుతూ నిప్పంటించారు. అంత్యక్రియలకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులు హాజరైన పీకేఆర్ ఆత్మబంధువని పార్టీలో అందరూ అనుకునే బ్రహ్మ రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.